హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్లు అంటే గతంలో ఆసరా పింఛన్లు అనమాట. ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక భారీగా లబ్ధిదారులు తగ్గే అవకాశం ఉంది. అంటే మనకి ఇప్పటికే మన మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రకటించడం జరిగింది. భారీగా మనకు అర్హత లేకపోయినా కూడా పింఛన్లు తీసుకుంటున్నారని, ఇటువంటి పింఛన్లన్నీ కూడా తనిఖీ చేస్తామని, ఈ తనిఖీలో ఎవరైతే అనర్హులుగా తేలుతారో వారిపైన చర్యలు ఉంటాయని, వారి పింఛన్లను రద్దు చేస్తామని కూడా కీలక ప్రకటన అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. చిన్న వీడియో అండి, కేవలం 2.5 నిమిషం మాత్రమే ఉంటుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, దయచేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి తప్పకుండా మన ఛానల్కు సపోర్ట్ చేయండి. మీకు తోచినంత ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు మన ఛానల్కు డొనేషన్ అయితే ఇవ్వచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత డొనేషన్ అయితే పంపించండి. తప్పకుండా హెల్ప్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, అలాగే వెళ్లే ముందు దయచేసి తప్పకుండా వీడియోను లైక్ చేయాలి. చాలా మంది చూస్తున్నారు, వదిలేస్తున్నారు. లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూనే ఉంటారు మన ఛానల్ ద్వారా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఆసరా పింఛన్లనే జమ చేస్తూ ఉంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం చేయూత పింఛన్ల కింద పింఛన్లు భారీగా పెంచి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ పెంచిన పింఛన్లను కూడా ఇవ్వడానికంటే ముందే మనకు పింఛన్లను తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక గత ప్రభుత్వంలో చాలా మంది అక్రమంగా పింఛన్లు పొందుతున్నారని, అర్హత లేకపోయినా కూడా మనకు అర్హత ఉన్నట్టు క్రియేట్ చేసుకుని పింఛన్లు తీసుకుంటున్నారని, అటువంటి పింఛన్లని కూడా తనిఖీ చేసి తొలగించే కార్యక్రమం చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ ఆసరా పింఛన్లు తీసుకుంటున్నారో, వృద్ధులైతే ₹2,016, వికలాంగులైతే ₹4,016 పింఛన్ అయితే తీసుకుంటున్నారు. ఇక మిగిలినటువంటి కేటగిరీల కింద కూడా చాలా మంది పింఛన్లు అయితే పొందుతూ ఉన్నారు. ఇక వీరి పింఛన్లన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. తనిఖీ చేసి ప్రాథమికంగా మనకు ఎంతమంది అంటే అర్హత లేకపోయినా కూడా గత ప్రభుత్వంలో అక్రమాల ద్వారా మనకు పెన్షన్ అయితే తీసుకుంటున్నారో సిఫారసుల మేరకు, అంతేకాకుండా మనకు చాలా మంది వికలాంగత్వం లేకపోయినా కూడా నాలాగా మనకు సదరం సర్టిఫికెట్లను తెచ్చుకుని పింఛన్లు పొందుతున్నారట. అటువంటి పింఛన్లన్నీ కూడా తొలగించడానికి ప్రభుత్వం అయితే కార్యాచరణ అయితే సిద్ధం చేసింది. అవన్నీ తొలగించి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి ఆ రోజు నుంచి కూడా మనకు కొత్త చేయూత పింఛన్లు కూడా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇది ప్రస్తుతానికి మనకు చేయూత ఆసరా పింఛన్లకు సంబంధించి వచ్చిన సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి తప్పకుండా మన ఛానల్కు డొనేషన్ ఇవ్వండి. తప్పకుండా హెల్ప్ చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం.